కృష్ణా జిల్లా పేర్ని జయసుధ గోడౌన్లో సోదాలు ముగిశాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారులు తనిఖీలు చేశారు. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లుగా నిర్ధారించారు. ఇప్పటికే పేర్ని నాని సతిమణి జయసుధపై కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టు, పేర్ని నానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు పోలీసు అధికారులు. అయితే మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారించనుంది. కృష్ణా జిల్లా పేర్ని జయసుధ గోడౌన్లో సోదాలు ముగిశాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారులు తనిఖీలు చేశారు. 7,577 బస్తాలు రేషన్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు. ఇప్పటికే పేర్ని నాని సతిమణి జయసుధపై కేసు నమోదు చేశారు. అయితే పేర్ని కిట్టు, పేర్ని నానికి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, పేర్ని జయసుధ గోడౌన్ లో సోదాలు ముగిసినట్లుగా తెలుస్తుంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యశ్వాని, పేర్ని నాని కుటుంబానికి సంబంధించి మచిలీపట్నంలో గోడౌన్ ఉన్నాయి. ఆ గోడౌన్ లో ఈ బస్తాలు ఏవైతే బియ్యం బస్తాలకు సంబంధించి మిస్సింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆ గోడౌన్ కేసులో కొంత బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని గోడౌన్కి సంబంధించి ఏవైతే సోదాలు నిర్వహించారో ఆ రేషన్ బియ్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితుంది. మొన్నటి వరకు 3,708 బస్తాలు మాయమైనట్టు ప్రకటన రాగా తాజాగా విచారణలో మొత్తం 7,577 రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లు కూడా నిర్ధారణ అయింది. పేర్ని నాని కుటుంబ గోదాముల్లో మాయమైన బియ్యం లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోయారు. మొత్తము లెక్క తేలటానికి అధికారులు నెల రోజుల సమయం పట్టింది. అంటే అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితుంది. ఎందుకంటే ఈ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారులు కొంత నిర్లక్ష్యత వ్యవహరించారు. మరోపక్క పేర్ని నాని అదుపులోకి తీసుకునే విషయంలో కానీ విచారించే విషయంలో కానీ కనీసం ఒక ముందడుగు కూడా వేయట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున కూటమి నేతల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అటు పేర్ని నాని అరెస్ట్ కూడా కాకుండా ఉండేందుకే పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో 20 రోజుల పైగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిందితుల్ని అరెస్టు చేయకపోవడం పైన ప్రస్తుతం విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని కుటుంబం పిటిషన్లు వేశారు. దానికి సంబంధించి ఈ రోజు మచిలీపట్నం కోర్టులో విచారణ కూడా జరగనుంది. ఇక గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీసులు పౌర సరఫరా శాఖలో కొంత కదలిక వచ్చిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని కుటుంబం పైన పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయన సతీమణి జయసుధ మాత్రం అజ్ఞాతం వేయడానికి పరిస్థితి కనబడుతుంది. గోడంలో ఆమె పేరుతో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా జయసుధకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం పేర్ని నాని పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. కోర్టు నిర్ణయం వెలువడే వరకు కూడా పేర్ని నాని తన భార్యను అజ్ఞాతంలోనే ఉండేలాగా కూడా కొంత ప్రణాళికలు రూపొందిస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 4 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పాటు చేసి ప్రస్తుతం వారికి ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే మొదట పోలీసుల తీరు పైన కూడా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గోడంలో బియ్యం తగ్గిందని గత నెలలో నివేదికలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్ధారించిన అధికారులు దానికి సంబంధించిన తీరు పైన కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే కొందరు అధికారులు ఇంకా పేర్ని నానికి సహకరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటు ఇప్పటికే అజ్ఞాతంలోని పేర్ని నాని ఫ్యామిలీ ఉన్న సంగతి తెలిసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని భార్య
జయసుధ ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో ఏ రకంగా అధికారులు ముందుకు వెళ్ళున్నారు. మరోపక్క పేర్ని నాని కూడా Right. అజ్ఞాతం వీడి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే విచారణకి సహకరించాలని కోరినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారనే అంశాలకి కొంత క్వశ్చన్ మార్క్ గా మారింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, అధికారులు కూటమి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తారనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థగా మారిన ప్రశ్న ఇది ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.